హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా, అందులో భాగంగానే చీరలకి గంజి పెట్టడం ఎలా అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. నేను 1 కిలో గంజి పౌడర్ తీసుకున్నానండి. 1 కిలో గంజి పౌడర్ అంటే దాదాపు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ వచ్చిందనమాట. చూడండి, దాంట్లో రాబిన్ బ్లూ, చాలామంది రాయల్ బ్లూ అని అడుగుతున్నారంట. కాదండి, రాబిన్ బ్లూ అని ఉంటుందన్నమాట. ఇది బ్లూ పౌడర్ రూపంలో ఉంటుంది మనకి. చూడండి, దీన్ని 1 కిలో గంజి పౌడర్కి దాదాపు ఒక 50 గ్రామ్స్ నేను బ్లూ పౌడర్ అనేది వాడుతున్నాను దీన్ని మనం ముందుగా బాగా కలుపుకోవాలండి. గంజి పౌడర్లో బాగా మిక్స్ అయిపోవాలి ఆ బ్లూ పౌడర్ అనేది. తర్వాత చల్లటి నీళ్ళతోటి మనం ఈ పౌడర్ని లిక్విడ్ లాగా చేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా దీన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. బాగా బాయిల్ అయిన వాటర్తో మాత్రమే మనం ఈ గంజి పౌడర్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇది మళ్ళీ పొయ్యి మీద పెట్టం కాబట్టి. చూడండి, బాగా మరుగుతున్న నీళ్ళని ఈ గంజి పౌడర్లో మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎలా యాడ్ చేస్తున్నానో కూడా. ముందుగా మనం బాగా మరుగుతున్న నీటిని మనం కలుపుకున్నటువంటి గంజి పౌడర్లో చాలా సన్నటి దారతోటి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చాలా సన్నటి దారతోటి నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. మనం ఇలా కలుపుకోవటం వలన గంజి పౌడర్ అనేది గడ్డలు కట్టకుండా నీట్గా మిక్స్ అవుతుంది. ఇలా చిన్నటి దారతో మాత్రమే మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా వాటర్ పోస్తూ ఉండగానే మనకి గంజి పౌడర్ అనేది బాగా చిక్కబడుతుంది. మనకి శారీస్కి పెట్టేటప్పుడు గంజి తెల్లటి సారం లేకుండా మనం ఆ బ్లూ పౌడర్ని అందులో మిక్స్ చేసామన్నమాట. చాలా షైనింగ్గా చాలా బాగుంటుందండి. చూడండి, మనం వాటర్ పోస్తూ ఉండగానే మనకి ఆ గంజి చిక్కబడిపోయింది. చూడండి, ఇది ఉండే కొద్దీ మనకి బ్లూ కలర్లోకి మారిపోతుంది. అప్పుడే మనకి ఇది బాగా మనం కలుపుకున్నట్టు అర్థం అనమాట. చాలా షైనీగా కూడా కనిపిస్తుంది. చూడండి, తిప్పేటప్పుడు చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి తిప్పుకోవాల్సి ఉంటుంది. అలా తిప్పటం వలన మనకి గడ్డలు కట్టకుండా నీట్గా మిక్స్ అవుతుంది. చూడండి, సన్నటి దారతో మాత్రమే పోసుకోండి. ఎక్కువగా పోసేస్తే మనకి గడ్డ కడుతుంది. చాలా జాగ్రత్తగా కలుపుకోండి గంజి పౌడరు. తక్కువ క్వాంటిటీ అయితే మీకు తక్కువ తీసుకోండి వాటరు. ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం చూడండి, నేను ఒక 30 లీటర్స్ హాట్ వాటర్ తీసుకున్నాను అనమాట. 1 కిలో గంజి పౌడర్కి 30 లీటర్స్ హాట్ వాటర్ తీసుకున్నాను. అలానే నా దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి కావ్యకు కూడా నేను ఈ గంజి పౌడర్ ఎలా చేయాలి, ఎలా కలుపుకోవాలనేది కూడా నీట్గా నేర్పించానండి. చూడండి, తను గోదావరి కని నుంచి నా దగ్గరికి వర్క్ నేర్చుకోవడానికి వచ్చిందనమాట. చూడండి, ముందుగా తను కూడా గంజి పౌడర్ తీసుకొని అందులో బ్లూ పౌడర్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసింది. ఇలా మీరు కూడా నా దగ్గరకు వచ్చి వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నేను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. తను కూడా నీట్గా నేను చేసినట్టు చేసిందనమాట. చూడండి, వాటర్ ఇలా సన్నటి దార పోసుకుంటూ కలుపుకోవటం వలన మనకి ఒక్కటి కూడా గడ్డలు లేకుండా నీట్గా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి గంజి పౌడరు. నాకు చాలామంది రోలింగ్ చేసేవాళ్ళు, గంజి పెట్టేవాళ్ళు కూడా చాలామంది కాల్ చేసి, మేడం మీరు చాలా నీట్గా చెప్పారు, గంజి ఎలా పెట్టాలనేది మేము ఇన్నాళ్ళు ఇలా చేయలేదు, పొయ్యి మీద పెట్టేసి మేమంతా కూడా మాడ పెట్టేవాళ్ళవి, చాలా నీట్గా అంటే చాలా బాగుంది మీరు చెప్పిన ప్రాసెస్ అని చెప్పి అన్నారనమాట. అందుకోసం నేను మళ్ళీ వీడియో చేశాను. జార్జెట్ శారీస్కి నేను ఇప్పుడు గంజి పెడుతున్నానండి. చూడండి, చాలా తక్కువ క్వాంటిటీ. నేను చాలామంది కస్టమర్స్కి చెప్తూ ఉంటాను, జార్జెట్ శారీస్కి తక్కువ క్వాంటిటీలో మీరు పెట్టుకోండి అని చెప్పి. అది ఎలా అని అడుగుతూ ఉంటారనమాట. చూడండి, నేను కొంచెం మాత్రమే గంజి తీసుకున్నాను, మిగతాదంతా కూడా వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఒక పావు భాగం కూడా తీసుకోలేదండి నేను గంజి. మొత్తం ఎక్కువగా లిక్విడ్. చూడండి, మనం ఇలా పట్టుకుంటే లైట్గా గంజి అనేది మనకి తగులుతుంది తప్పితే మొత్తం లిక్విడ్ లాగే ఉండిపోతుంది. గంజిగా వాటర్ లాగే అనిపిస్తుంది. చూడండి, మీకు ఇలాగే ఉండాలి మనకి జార్జెట్ శారీస్కి పెట్టుకోవటానికి. ఎందుకంటే మనం ఎక్కువగా తీసుకోకూడదు గంజి. చూడండి, 2 పొరల మీదుగా నేను ఈ గంజి అనేది పెడుతున్నాను. ఎందుకంటే మనకు ఆరేసుకునేటప్పటికి కూడా ఇలా 2 పొరల మీద మనం మడత పెట్టుకొని చీరని
2 మడతల మీద మడత పెట్టుకొని గంజి పెట్టుకోవటం వలన ఆరేసుకునేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి. కాబట్టి ఇలా 2 మడతల మీద తీసుకొని పొడి చీర, తడి చీర పెట్టుకోవద్దండి. పొడి చీర పెట్టండి, చాలా నీట్‌గా గంజి పడుతుంది. తడి చీర అయితే మీకు ఒక్కొక్క చోట మనకి తడి ఉంటుంది కాబట్టి ఎక్కడ మనకి గంజి అంటుకుందో, అంటుకోలేదో తెలీదనమాట. అదే పొడి చీర అయితే మనం 4 వైపులకి తిప్పి గంజి పెడుతున్నప్పుడు ఎక్కడన్నా పొడి కనిపిస్తే మళ్ళీ మనం అక్కడ ఆ గంజిలో డిప్ చేయొచ్చు. కాబట్టి పొడి చీర మాత్రమే పెట్టుకోండి గంజి. పొడి చీర పెట్టుకుంటే మనకి ఈ గంజి అనేది, తడి చీర అంటే అందులో ఉన్న వాటర్ మళ్ళీ గంజిలోకి వెళ్ళిపోయి మనకి గంజి ఇంకా నీళ్ళు అయిపోతుంది. అలా కాకుండా పొడి చీర పెట్టుకుంటే మనకి చివరి చీర పెట్టేదాకా కూడా గంజి క్వాంటిటీ ఇలానే ఉంటుంది. కాబట్టి పొడి చీర మాత్రమే పెట్టండి. చూడండి, మనం 2 పొరల మీదుగా వేసుకోవటం వలన మనకు ఆరేసుకోవటం కూడా చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఇది లెహరియా జార్జెట్ శారీ అండి. దీనికి మనం సీతాఫల్ డిజైన్ చేసాము. అందరూ అడుగుతున్నారు, మేడం మీరు శారీస్ కూడా సేల్ చేస్తారా అని చెప్పేసి. అవునండి, నేను శారీస్ కూడా సేల్ చేస్తాను. నాది శారీస్ తయారు చేసే యూనిటేనమాట. కాబట్టి మీకు ఏదన్నా శారీస్ కావాలన్నా కూడా నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. మీరు ఆర్డర్ పెట్టుకుంటే నేను పంపిస్తాను. ఓకే, చూడండి, నా దగ్గర వర్క్ నేర్చుకోవటానికి వచ్చినటువంటి కావ్య కూడా గంజి పెడుతుంది. నీట్గా నేను తనకి ఎలా పెట్టాలనేది కూడా చూపించాను. తను కూడా 2 పొరల మీద శారీని తీసుకుంది. 4 వైపులా తిప్పుతూ శారీని గంజి పెడుతుంది. చూడండి, ఏదైనా మనం చేసే పద్ధతిని బట్టి ఈజీగా ఉంటుందండి. మనకు చేసే పద్ధతి అనేది తెలిస్తే ఏ వర్క్ చేసినా కూడా ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట. అలానే ఈజీగా గంజి పెట్టడం ఎలానో నేను ఈరోజు మీ అందరికీ చూపించాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా దగ్గర వర్క్ నేర్చుకోవాలని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీలాగా వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి చాలామంది కూడా నా వీడియో రీచ్ అయ్యి అందరూ నా వర్క్ నేర్చుకోవటానికి వీలుంటుందన్నమాట. అలానే ఏమేమి వర్క్స్ నేర్పిస్తారు మేడం మీరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను టై అండ్ డై నేర్పిస్తానమ్మా, బ్లాక్ ప్రింటింగ్, రోలింగ్.